నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 1041 రోజు అయిందండి. ఈ రోజు 1042 రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజు శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులారమన పాలిట అమృతం. వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను
మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 1042వ రోజు, అంటే 2024 జనవరి 9వ తేదీన చాతుర్వర్ణ్యములను తెలుసుకునేదానికి ముందుగా భగవద్గీత సందేశం పూర్తయి చతుర్వర్ణాలు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి పదాలకు సరైనటువంటి అర్థం అచల పరిపూర్ణ సద్గురుమూర్తి చేత తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రులు తెలియజేస్తున్నటువంటి నిజ గురువు ఎవరు, సద్గురువు ఎవరు అని మీరు గుర్తించాలంటే ఆ సద్గురువు లక్షణాలను తెలియజేస్తున్నటువంటి 165వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కంద పద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కంద పద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? సదా అమల గురువెవరనినను ఇదిగో బయలు, ఇదిగో లేని ఈ గురు తెరిగేటిదగు శరీరము, దీనిని వదులుము అనుచు నీకు చెప్పవచ్చిన వారే. 165వ కంద పద్యంలో నిజ గురువు ఎలా ఉంటారు అనే ప్రశ్నకు సమాధానం చెబుతున్నారండి. వారే ప్రశ్న కూడా వేశారు స్పష్టంగా. సదామల గురువు ఎవరు? క్వశ్చన్ మార్క్. సత్ ప్లస్ అమల సదమల అని కొంతమంది విడదీస్తారు. ఇక్కడ నేను 3 రకాలుగా చెప్తానండి. గురువుని ఇక్కడ 3 రకాలుగా చెప్తాను. సద్మల అంటే గురువు ఏంటంటే మంచి, అది ఎలా తీసుకోవాలి? సద్మల మీనింగ్ ఏంటి గురుగారు? చెప్పనివ్వండి, 3 రకాలుగా చెప్తాను. 3 రకాలుగా అట్లా మల గురువు అడుండే పదాల్లోనే చెప్తా 3 కూడా. నంబర్ 3 మల గురువు, మల గురువు. తర్వాత నంబర్ 2 అమల గురువు. నంబర్ 1 సదమల గురువు. సదమల గురువు. ఓకే. నేను అడుండే అక్షరాలు తిప్పి చెప్పిన, నేనేం కొత్త అక్షరం కూడా చెప్పలేదు. అంతేలేండి. మల గురువు అంటే ప్రయోజనం ఆశించి చెప్పే గురువు. అది మల గురువు అంటే తాను చెప్పడం వల్ల తనకు భౌతికమైన ప్రయోజనాన్ని ఆశించే గురువు మల గురువు. గురుగారు, గురువు అంటే ఖచ్చితంగా ఒక శిష్యుడు అతన్ని ఆశ్రయించాడని అర్థం. అది తెలుసో తెలియకుండా ఆశ్రయించాడు. చాలా మంది గురువులు గాను శిష్యులు గాను చలామణి అవుతున్నారు. అందులో మల గురువు, అమల గురువు, సదా అమల గురువు అని ఈరోజు మన కృష్ణ ప్రభువులు తెలియజేస్తుంది. మల గురువు అంటే తాను తన శిష్యుల నుండి భౌతికమైన ప్రయోజనం ఆశించి చెబుతున్నాడనే విషయాన్ని శిష్యుడు గుర్తించలేడు. అజాగ్రత్త తీసుకుంటాడు వాడు మల గురువు. కానీ అతను మల గురువు అని శిష్యుడికి ఎప్పుడో ఒక రోజు తెలియక తప్పదు, బండారం బయటపడక తప్పదు. అవును. అప్పుడు గురు శిష్యులకి ఇద్దరికి పొత్తు కుదరదు. అవునండి. ఇది మల గురువు విషయం అండి. ఇప్పుడు అమల గురువు. అమల గురువు ఏంటంటే భౌతికమైన ప్రయోజనం లేదు ఇక్కడ. భౌతికమైన ప్రయోజనం లేదు. కీర్తి కండువుతూ ఉంటుంది. కీర్తి దురద.
కీర్తి కందూర్తి. ఓకే. కండూతి అంటే దురద. కీర్తి కండు నాకు ఇంతమంది శిష్యులు ఉన్నారు, నాకు ఈ పేరు కావాలా, నా పేరు పేపర్లో రావాలా, నన్ను ఎంతో మంది గుర్తించాలా అనేవాడు ఉంటాడు. అతనికి భౌతికమైన ప్రయోజనాన్ని మించినటువంటి గుర్తింపు అనేది, పేరు ప్రఖ్యాతి అనేది కావాలి. అది శిష్యులందరూ అది కాళ్ళ మీద పడాలి అనుకుంటాడు ఆయన. ఇది నెంబర్ 2. ఇది అమల గురువు. అంటే అక్కడ అతనికి సెకండ్ పర్సన్ తెలుసు. సృష్టికర్త శూన్యమని, శూన్యమే కర్త, శూన్యము నుంచి సర్వమే కార్యరూపము. సృష్టి కార్యరూపము, శూన్యము కారణ రూపము. ఈ కార్యకారణ సంబంధం స్పష్టంగా తెలిసి ఉంటాడు. కానీ ఇతనికి కూడా పరిపూర్ణం తెలియదు. అది ఎందుకంటే పరిపూర్ణం తెలిసిన వాడు ప్రయోజనం అదే కీర్తి ఆశిస్తాడా? ఆశించాడు. కనుక ఇతనికి ప్రయోజనం లేదు. ఇతను కడతీర్చాడు. కడతీర్చడం కాదు, శిష్యుడిని కడతీర్చను, శిష్యుడిని అచల పరిపూర్ణుడిగా తీర్చిదిద్దడానికి ఈయనకి చేత కాదు. అచలంలో పనికిరాడు అమల గురువు. చూడండి, మల గురువు నంబర్ 3, అమల గురువు నంబర్ 2, సదా అమల గురువు నంబర్ 1. సదా అమల గురువు, సదా అమల గురువు. మనం ఒక రమణ మహర్షిని ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు, ఒక జగద్గురు ఆదిశంకరుల్ని ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. వీళ్ళంతా మన కలియుగంలో నడయాడినటువంటి వారే. ద్వాపర యుగానికి ఏమి వెళ్ళట్లేదు. కాబట్టి ఈ యొక్క సంత్ జ్ఞానేశ్వర్ వాళ్ళ రచనలను చదివి ఈ పద్యం రాసినటువంటి ఆయన కూడా సదా అమల గురువు. అంతే. ఇప్పుడు ఈయన వేమను కూడా అంతే, సదా అమల గురువే. సదా అమల గురువు, సదా అమల గురువు. ఇంకా ఇంకొంచెం ముందుకు రావాలంటే సదా అమల గురువుని తెలుసుకునేవాడు కూడా అదే కదండి. ఇది ఇతను సదా అమల గురువు అని ఎవరైతే గుర్తిస్తున్నారో ఆయన కూడా అదే కదా. తెలుసుకున్నవాడు అంతేలేండి, తెలియజెప్పేవాడు ఒకటైపోతారు. అప్పుడు తెలుసుకున్నవాడు తెలియజెప్పే గురుడు ఒకటైపోతారు అప్పుడు. అంతే కదా, లేకపోతే ఎట్లా తెలుసుకుంటాడు? అవును, అవును. అది అది సూచన. అది మీకు మాత్రమే ఏం అర్థమైంది అనేది నాకు అర్థమైంది. అది నేను చెప్పలేను. అదేలే. ఇంతవరకు సదామల గురువు ఎవరు అనే దానికి ప్రశ్న, దాని సమాధానం క్లియర్ అయింది ఇప్పుడు. అవునండి. మరి అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? అతను ఏం చెప్తాడు? మొత్తం ఉపనిషత్తులు, వ్యాకరణాలు, సూత్రాలు, మరి అవన్నీ దీనికి అవసరమా? చూడండి, కొంతమంది ఏం చేస్తుంటారంటే, నీకు తెలుగు రావాలి, ఇంగ్లీష్ రావాలి, అన్ని భాషలు రావాలి, దీన్ని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేయాలి, దాన్ని ఇంకో భాషలోకి రావాలి, ఆ గ్రామర్ రావాలి, ఈ శ్లోకం రావాలి, నువ్వు సరిగా ఇది పలకలేదు, నీకు రాదు, ఇటంతా కథలో చెప్తుంటారు. నీకు ఏ భాష వచ్చినా ఏ భాష రాకపోయినా నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు. నీలో ఆర్తి ఉందా? సూచన పట్టు. ఆయన సదా అమల గురువు. రెండే విషయాలు ఆయన చెప్పేది. లేనిది లేనట్టు చెప్తాడు, ఉండేది ఉన్నట్టు చెప్తాడు. శిష్యుని అర్హత సరిగ్గా ఉంటే ఫస్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాడు, మళ్ళీ లేనిది లేనట్టు చెప్తాడు. అది గురుగారు. తన దగ్గరకు వచ్చినటువంటి శిష్యుడికి నేను ఫస్ట్ 2వ మంత్రంతో బోధ మొదలు పెడతాను. నేను మొదటి మంత్రం చెప్పను. ఫస్ట్ శిష్యుడి పరిపక్వత చెంది ఉపదేశం ఇచ్చిన తర్వాత మొదటి మంత్రం నుంచి క్రమం మొదలు పెడతాను. గురుగారు, నేను నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా నన్ను గురువుగా భావిస్తే వాళ్ళకి నేను 2వ మంత్రం నుంచి బోధ మొదలు పెడతాను. అదేలేండి. రివర్స్ అంతేలేండి. తెలియని విషయం నుండి మళ్ళీ తెలిసిన విషయంలో, అంటే చీకటి నుంచి వెలుగులోని. అది మొదట ఎప్పుడు కూడా తమసోమ జ్యోతిర్గమయ అని అంటూ ఉంటారు. దానికంటే ముందు ఒకటి ఉంది, అసతోమ సద్గమయ. ఇది 1. అసతోమ సద్గమయ. ముందు అబద్ధానికి నిజానికి తేడా తెలుసుకునేవాడు.
అప్పుడు తమసోమా జ్యోతిర్గమయ, అప్పుడు చీకటి నుంచి వెలుగులోనికి, అజ్ఞానం నుంచి విజ్ఞానం తర్వాత. అసతోమ సద్గమయ అంటే ముందు నిజానిజాలు వివేకం, అది నిత్యానిత్య వివేకం తెలియదు. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు. అది లేదు ఇది ఉందన్నట్టు చెప్పటమే కదా గురుగారిది. అది ఏది ఉంది ఏది లేదు తర్వాత అంత అర్జెంట్ గా తెలియదు వాడికి. నాది కానీ ఇంకోటి ఉంది కానీ నేను లేను. అవునండి, ఆ విషయం మీ అంత స్పష్టంగా అతనికి తెలియదు కదా. మీ అంత ఎక్స్పీరియన్స్ 1142 రోజుల ఎక్స్పీరియన్స్ అతనికి ఉండదు కదా. ఉండదు. అందుకని ఏం చేస్తానంటే నేను ఫస్ట్ అసతోమ సద్గమయ నిత్యానిత్య వివేకం ఫస్ట్ తెలియాలి. తమసోమ జ్యోతిర్గమయ, అప్పుడు మొదలచలము నెరిగించదా తెలియాలి. ఆ తర్వాత లేని ఎరుకను లేనట్టుగా వివరించిన తర్వాత అతనే మృత్యోర్మ అమృతంగమయ, మృత్యుంజయుడవుతాడు. మృత్యోర్మ అంటే చావు పుట్టుకల జంజాట భ్రమ నుండి అమృతంగమయ, వాడిని మనం బతికించేది కాదు. అమృతంగమయ అంటే వాడే అమృత స్వరూపుని వాడే తెలుసుకుంటాడు, మనం చెప్పకూడదు, అది సూచన మాత్రమే మన పని. అంతేనండి. మృత్యోర్మ అమృతంగమయ, ఇట్లా సదమల గురువు, సదా అమల గురువు మాత్రమే సద్గురు అవుతారు. అతన్ని సద్గురు అంటారు. మల గురువు గురువు కాదు, అమల గురువు గురువు కాదు, సదా అమల గురువు మాత్రమే సద్గురు. ఆయనే దక్షిణామూర్తి స్వరూపము. అది తెలుసుకున్నవాడు కూడా దక్షిణామూర్తి స్వరూపమేనని తానే తనలోనే తెలుస్తాడు. గురువు గారు, గురువు మొట్టమొదటి ఏం చేయాలి అంటే శిష్యుని పరిపక్వత చెందకుండా ఉంటే కూడా చెందించుకొని, శిష్యుని పరిపక్వత చెందారు లేదా ఫస్ట్ టెస్ట్ చేయాలి. 2 సంవత్సరాలు పట్టింది రాజ్ కుమార్ రఘు గారు వాళ్ళిద్దరికి కూడా ఉపదేశం చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. చాలా తిప్పలు పెట్టి వాళ్ళకి దగ్గర చూపించి అంతా చూపించిన తర్వాత నేను కొత్తగా ఇచ్చేది ఏం లేదు ఆయన మీరే అంతా అని మొదలెట్టారనమాట. ఇదిగో బయలు, ఇది నాయన పరిపూర్ణం అంటే ఇలా ఉంటుంది. ఇదిగో బయలు గురుమాల మంత్రం, పరిపూర్ణ అచల ధ్యానాలు, ముందుగా వాటిల్లో బాగా వాళ్ళని ప్రాక్టీస్ చేయించి, చూడు నాయన ఇది నిరాలంబము, ఇది నిరాధారము, ఇది అంతటా ఉంటుంది, ఇది ఎప్పుడు ఉంటుంది, ఇది పుట్టదో పెరగదో చావదో. మన పరిపూర్ణ దర్శినికి గ్రంథ ప్రకటనకు కుడుపూడి నాగేశ్వరరావు రాసినటువంటి గ్రంథ పరిచయంలో కూడా ఇదే ఉంది. ఆయన పరిచయం చేసినప్పుడు ఆయన ఇదే రాశారు. మొట్టమొదటి నాకు గురువు గారు మణి గారితో మాట్లాడుతుంటే నేను చూసినాను. వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటే నేను పోయి అడిగితే వెంటనే నాయన ఇది పుట్టదో పెరగదో సావదో, ఇది ఎప్పుడు ఉంటుంది, నిత్యము సత్యము శాశ్వతం అని మొదట చెప్పేశారు నాకు. తర్వాత విచారణ మొదలైంది. ఆయన పరిపక్వత చెందాడు వెంటనే. చెప్తాను చూడండి, పరిపక్వత చెందినా చెందకపోయినా అందరూ చివరి తెలుసుకోవాల్సిన ఒక విషయమే. అయితే కుడుపూడి నాగేశ్వరరావు గారు పరిపక్వత చెంది వచ్చారు. వాళ్ళ ఇంట్లోనే అదే సద్గురు నిలయం. గురుగారు కుడుపూడి నాగేశ్వరరావు కుటుంబమే తరతరాలుగా గురు పరంపరలో ఉందాడ. అందుకని ఆయన పరిపక్వత చెంది ఉన్నారు కాబట్టి ఆయన వెంటనే సద్గురుమూర్తి కృపచేత మంత్రోపదేశం పొందగలిగారు. గురుగారు ఇతరులు ఏం చేశారు, వచ్చి వాళ్ళ పరిస్థితి వాళ్ళు వచ్చి ఏం చెప్పారు నాకు, అయ్యా మీరు వింటున్నారు, ముగ్గురు కూడా కరెక్ట్ గా చూసుకోండి, కుడుపూడి నాగేశ్వరరావు గారు వింటున్నారు, రఘు రాజ్ కుమార్ వింటున్నారు, వాళ్ళ ముగ్గురు బాగా ఆత్మ పరిశీలన చేసుకోండి. కుడుపూడి నాగేశ్వరరావుకు వెంటనే ఎందుకు ఇచ్చారు, మాకెందుకు ఇయ్యలేదని ఇప్పుడు మీకు కూడా క్వశ్చన్ డౌట్ వచ్చేవచ్చు, మిమ్మల్ని ఎందుకు ఇన్ని సంవత్సరాలు తీపిచ్చినామని. కుడుపూడి నాగేశ్వరరావు వేసిన ప్రశ్న, మీరు వేసిన ప్రశ్న రెండు ఇక్కడ క్లాస్ లో చెప్తున్నా, ఏమనుకోబోకండి. కుడుపూడి నాగేశ్వరరావు గారు వేసిన ప్రశ్న సత్సంగంలో రాత్రంతా వింటే నేను పలానా డౌట్ అడిగితే వాళ్ళు చెప్పలేదు అని అది మాత్రం అడిగారు. అని రఘు రాజ్ కుమార్ గారు వచ్చినటువంటి ప్రశ్న చూడండి, వచ్చి మేము ఈ విధంగా విద్యాసాగర్ గారి ఇంటి పక్కింటి వాళ్ళము, మేము దాంట్లో చూసినాం, దీంట్లో చూసినాం, పిరమిడ్ లో చూసినాం, అక్కడ చూసినాం, ఇక్కడ చూసినాం, ఎంత చూసినాము, మరి మాకు ఏదో తెలియాలి. సరేనైనా మీ కుటుంబ పరిస్థితి ఏంటి అంటే, అదే వెంకటరామయ్య గారు కానీ వీళ్ళు కానీ, మా కుటుంబం ఏముందండి, మాకు
మా కొడుక్కి పెళ్లి అవ్వలేదు, మాకు సంపాదన రాలేదు, తర్వాత నా కొడుకు చెప్పిన మాట లేదు, మా ఇది చెప్పారు ఫస్ట్. అరే రే 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 వీళ్ళు కుటుంబంలోనే ఇంకా సరి కావాలి, టైం ఉండాలి వీళ్ళకి అంటే అతను కుటుంబ బాధలు చెప్పలేదు, వస్తానే కొడుకు నాగేశ్వరం డైరెక్ట్ గా సత్సంగంలో ఉండే ప్రశ్న సందేహం మాత్రం నేరుగా అడిగారు. వీళ్ళు ఏం చేశారు, వస్తానే నా ఇది ఇట్లా మా కుటుంబంలో ఇది పరిస్థితి ఉంది, మరి అయితే మీరు ఇద్దరు రావాలండి అని చెప్పాను. ఎవరిద్దరు రావాలి, మీరు నాగేశ్వరరావు గారు కొడుకు నాగేశ్వరరావు వస్తానే సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసారు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత ఏమండి మీరు మా అమ్మగారు అది కుదరదండి, ఇప్పుడు అట్లా కాదు, మాకు కావాలా అటు కుదరదండి, ఇది విత్ పెళ్ళి ఉంటే శ్రీమతి అనుమతి కావాలి, పెళ్లి కాకుంటే తల్లిదండ్రుల అనుమతి కావాలి, ఎందుకంటే కుటుంబ జీవనంలో బాగుండాలి ఫస్ట్. అయినప్పుడు వాళ్ళకి కుటుంబ పరంగానే సౌఖ్యము సంతోషంలో కొద్దిగా గ్యాప్ ఉండే. అంటే ఇప్పుడు నా కుటుంబంలో అందరికీ నేను అనుకూలంగా ఉండాలి, దిస్ ఇస్ యాక్సెప్టేషన్. కుటుంబం నాకు అనుకూలంగా ఉండాలి, ఇది ఎక్స్పెక్టేషన్. అదేనండి. మీకు ఒకే మాటలో చెప్పేస్తా. కుడుపు నాగేశ్వరరావు గారు కుటుంబంలో నేను అందరికీ అనుకూలంగా ఎలా ఉండాలి అని ప్రశ్నించాడు. అది కుటుంబంలో నేను అందరికీ మంచి ప్రశ్న. కుటుంబం నాకు అనుకూలంగా ఉండాలని వీళ్ళు ప్రశ్నించారు. అడగండి కావాలి. ఓకే అండి, కుటుంబంలో అందరికి అనుకూలంగా ఎలా ఉండాలి. వీళ్ళు కాదు, కుటుంబం నాకు అనుకూలంగా ఉండాలంటే నేనేం చేయాలి అట్లా. అందులో ఇద్దరిది కాదనుకోండి, రఘు గారిది మాత్రమే అటువంటి గాఢమైన ప్రశ్న, అందుకే కొంచెం ఆలస్యమైంది ఆయనకి. ఇప్పుడు కరెక్టే. ఇప్పుడు కుటుంబంలో నేను ఇంకోళ్ళకి ఎట్లా అనుకూలంగా ఉండాలంటే, సపోజ్ కుటుంబంలో రెండో వాళ్ళు కొంచెం రజోగుణంలో ఉండాలనుకోండి, తమస గుణంలో ఉన్నప్పుడు నేను ఎట్లా అనుకూలంగా ఉంటాను నేను? అదే ఇప్పుడు రఘు వేసిన ప్రశ్న కూడా అది కరెక్ట్ ప్రశ్న కదా గురువు గారు. రఘు వేసిన ప్రశ్న అదే. వాళ్ళు తామసంలో ఉంటారా లేదో తెలుసుకునేదానికి నీకు కూడా తామసం ఉంటేనే కదా తెలుసుకుంటావా? అది దానికి అంత అవసరం ఏముంది? నేను వాళ్ళ తమస్సు చెడో లేదని తెలుసుకోవడానికి మన తామసం ఉండాల్సిన ఉంది. అదేనండి, వాళ్ళు తామసంలో ఉండారని దాని పేరు కూడా కరెక్ట్ గా చెప్తున్నారు. అంటే వాడు తామసంలో ఉండినా, రాజసంలో ఉండినా, వాడు సత్వంలో ఉండినా, మీరు గుణాతీతంగా ఉన్నప్పుడు వాడు మీకు అడ్డంగాడు. మీరే మీ సాధన పెంచుకుంటే సరిపోతుంది, మీ బేస్, మీ అవగాహన లెవెల్ పెంచుకుంటే సరిపోతుంది. అంటే వాళ్ళకి ఉన్నది ఉన్నట్టుగా చూడటం ఎంత, అందుకంటే మనం చేసేది ఏం లేదు. అది పరిపక్వత. అంతే, ఇక వాళ్ళ తత్వం అదే అని వదిలేయటం అంతే. దట్స్ ఆల్. అట్లా ఉండేటప్పుడు సులభంగా బోధపడుతుంది. బాగుంది. అలా శిష్యుడి పరిపక్వతను చూసి వాళ్ళ సమయాన్ని చూసి వాళ్ళకు బోధించేటువంటిది వాళ్ళ గురువు చేత జరుగుతుంది. అది ఎట్లా వాళ్ళ గురువు అంటే చూడండి, సదా అమల గురువు అంటే అర్థం ఏంటంటే, నేను నా దగ్గరకు వచ్చినటువంటి కుడుపు నాగేశ్వరరావు గారు కానీ, రఘు గారు కానీ, రాజ్ కుమార్ గారు కానీ, వాళ్ళకు నేను బోధిస్తున్నాననే కర్తృత్వం ఉంటే వాళ్ళని నా దగ్గరికి తీసుకోవాలనుకుంటాను. నాకేం తెలియదండి, తలపలమురత్నం గారు నాకు ఏం నేర్పారో, ఏం సూచన చేశారో దాని ప్రకారం నా అనుభవాన్ని వీళ్ళలో రంగరించి వీళ్ళకి చెప్పడమే. వీళ్ళు బాగుపడిపోవాలనే కర్తృత్వం నాకు ఉండదండి. వీళ్ళు చెడిపోవాలని, వీళ్ళు బాగుపడి అట్లాంటి అసలు ఏం దానికి సంబంధం ఉండదు. వాళ్ళు దాన్ని చాలా ఆలస్యంగా గుర్తించి ఉంటారేమో, నాకు తెలియదు. తలపలమురత్నం గారు నాలో ఏది ప్రవేశపెట్టారో అది మాత్రమే నేను చెప్తాను. కాబట్టి ఈ శిష్యుల పరిపక్వతను బట్టి ముందు నాయన ఇదిగో బయలు పరిపూర్ణమైతే ఇలా ఉంటుంది, ఇది చూసుకోండి. సదామల గురువు ఎవరని నన్ను ఇదిగో బయలు నంబర్ 1. లేని ఈ గుర్తిరిగేటి శరీరము ఇదిగో నంబర్ 2. అవును, అది నంబర్ 2. నంబర్ 1 వచ్చి బయలు ఇదిగో, నంబర్ 2 లేని గుర్తిరిగే శరీరం ఇదిగో. రెండిటికి ఇదిగోనే ఒకటే. అవును. కానీ రెండిటికి ఇదిగో అనే దాంట్లో అర్థం ఏంటంటే, వాళ్లకు ఈ యొక్క అతీతమైనటువంటి స్థితిని తెలియజేసి అందులో లేని దాన్ని తెలియజేస్తున్నటువంటికి ఇదేనే వాడతాడు. కాబట్టి దీన్ని వదలాలి, మళ్ళీ దాన్ని పట్టుకునే పని లేదు. వదిలేదాన్ని వదిలితే పట్టుకునే పని ఏం లేదు. పట్టుకునేదానికి ఏం నువ్వు ఉండవాడా? ఇదిగో బయలు ఇదిగో లేని ఈ గుర్తెరిగేటిదగు శరీరము దీనిని వదలు మనుచు నీకు చెప్పవచ్చిన వారే. నీలో పరిపూర్ణతను చూడడమే ఆయన టార్గెట్ అయి ఉండాలి.
నీలో పరిపూర్ణతను చూడడమే నిన్ను పరిపూర్ణుడిగా నీకు తెలియజేయడం ఆయన టార్గెట్ అయ్యాడు. 2 టార్గెట్ ఆయనకు ఉండకూడదు, 2 లక్ష్యం ఆయనకు ఉండకూడదు. ఇది అర్థం. ఇంకా మనకు దీనికి భావాన్ని కొద్దిగా స్పష్టంగా చెప్పుకొని మళ్ళీ భగవద్గీతలోకి వెళ్దామండి. కానీ గురుగారు ఇక్కడ ఇప్పుడు మొదటి మంత్రం చెప్పకుండా రెండో మంత్రం చెప్పడం ఎంతవరకు సబబు అంటారు? ఓహో, మీరు ఇంకా ఆడే ఉన్నారా? ఎందుకంటున్నానంటే నేను నువ్వు లేవు అన్నాక ఆ లేని వాడికి ఇంకోటి ఏదో ఉందని ఎలా చెప్పగలుగుతాం మనం? ఇంకోటి ఏదో ఉందని చెప్పలేదే నేను. అది పరిపూర్ణం. ఇప్పుడు మొదటి మంత్రం అదేగా, ఈ బట్ట బయలులో ఏమి అంటే బట్ట బయలు ఉంది, దాంట్లో ఎరుపు లేదనే చెప్పాలంటే అది ఉండి చెప్పాలి తప్ప లేకుండా ఎలా చెప్తాం బట్ట బయలులో ఇది లేదని చెప్పేసి? ముందుగా మాట్లాడుతూ ఉండేది తెలుసా, బట్ట బయలు తెలుసా నీకు? మాట్లాడతానే తెలుసు. అది రెండోదే ఒకటేదా? అది రెండోదే. మరి దాని గురించి ముందు చెప్పాలనా, నాకు తెలియని దాని గురించి ముందు చెప్పాలనా? అంటే దాంట్లో నేను లేనుగా. ఈ ఉత్త బయట ఈ మూలం శరీరం ఏమీ లేదనేది ఇక్కడ ఉన్నప్పుడు ఆ స్థితిలో వాడు బట్ట బయలు గురించి ఎట్లా తెలుసుకుంటాడు? అందుకేనండి దాని గురించి తెలుసుకోలేడు కాబట్టి లేని దాని గురించే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్. అట్లాగంటారా? విచారణ ఎప్పుడు కూడా నీకు ఈత రాలేదండి, ఈత రాకపోతే నేను ఈత రాని స్థాయికి వచ్చి నేర్పించాలనా? పోయి దూకు, ఈత పెద్ద విషయం నాకు తెలుసు, నువ్వు పోయి దూకు అని చెప్పాలనా? ఓకే, బాగుంది. ఈత రానప్పుడు ఇంకా మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్, పిల్లవాడికి మాటలు రానప్పుడు పనికి సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి నేర్పిద్దామా, మాట మాత్రమే నేర్పిద్దామా? మాట మాత్రమే. ఏం వ్యాకరణ దోషాలు పలుకుతున్నాడు వీడు, వీడికి సరిగా రాలేదే, వీడికి నాయన వ్యాకరణం నేర్చుకో అని చెప్తామా? మొదటి మంత్రాన్ని గురించి మొదట అవగాహన చేయకూడదు అసలు. కాబట్టి వ్యాకరణం అనే పదానికి అర్థం కూడా తెలియదు వాడికి. వాడు మాట్లాడేటప్పుడు వాడికి నేరుగా మాట మాట్లాడేదానికి మాత్రం నేర్పించాలి, ఉచ్చారణ అంతే. ఇది పలకాలి, ఇది పలకాలని నేర్పించడానికి అది ఆ ప్రాసెస్ ఉంది. కరెక్టే. ఎక్కడైనా కూడా నేర్చుకోవడానికి ముందుగా శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము, LSRW. భాషలోనైనా, ఆధ్యాత్మిక విద్యలోనైనా, వేదాంత ప్రబోధైనా ఈ క్రమంలోనే బోధించబడాలండి. ముందు సైకాలజీ, ముందు వచ్చి సైకాలజీ అండి, రాసుకోండి, మనస్తత్వ శాస్త్రం. ఆ తర్వాత ఫిలాసఫీ, తత్వశాస్త్రం. ఓకే. సైకాలజీ మనస్తత్వ శాస్త్రం, ఫిలాసఫీ తత్వశాస్త్రం. చివరిది థియాలజీ. థియాలజీ అంటే వేదాంతం. థియాలజీ. ఓకే. ఇది బోధక్రమం ఇదేనండి, అంతే. ఫస్ట్ శివరామ దీక్ష చదువు, శివరామ దీక్ష చదువుకోనికి అంత వస్తుందంటే అట్లా కుదరదు. ముందుగా సైకాలజీ, తర్వాత ఫిలాసఫీ, తర్వాత థియాలజీ. అంటే మనసు గురించి ఫస్ట్ అధ్యయనం చేయాలి, ఆ తర్వాత తత్వాన్ని గురించి అధ్యయనం చేయాలి, తర్వాత తత్వ అతీత స్థితిని గురించి తర్వాత అధ్యయనం చేయాలి. స్టెప్ బై స్టెప్ విచారణ చేయాలి. బాగుంది. అందులో స్టెప్ బై స్టెప్ లో ముందే థియాలజీ ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదంటే వాడికి ఎట్లా తెలుస్తుంది? కానీ రెండు ఒకటే అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అదేనండి, రెండు ఒకటే అనిపించేది నాగేశ్వర ప్రసాద్కి. రెండు ఒకటే అనిపించేవాడు ఉండడు బట్ట బయలులో, అది మాత్రం ఉంటది. అదే అది మీకు అనిపిస్తే ఎట్లా కుదురుతుంది? అది మీరే అనిపించకూడదు మీకు. ఇంకా అది మీరే కదా, మీకు అనిపిస్తే మీరు దానికి వేరే వాళ్ళు అయిపోతారు. ఇంకా అంతేలేండి, బట్ట బయలులో నేను లేనన్నా రెండు ఒకటే అనిపిస్తుంది నాకైతే. అలా అంటున్నా గురుగారు. అదేనండి, మీకు తెలిస్తే మీరు కాదు, మీరు అది కాదు. మీకు తెలియకుండా ఉన్నా మీరు కాదు గురుగారు. తెలిసిన దానికంటే తెలియని దానికంటే వేరుగా అంతటా నిండి నిబిడీకృతమై ఉండేటువంటి దాన్ని నువ్వు తెలుసుకునేది లేదు, తెలుసుకోకపోయేది లేదు. అంతేలేండి. క్లియరా? అంతే. నేను సచ్చినాక నేను తెలుసుకునేది ఏముంది? పుట్టింటే కదండి. పుట్టుంటే అంటారా? అది మనం నిర్వచించాలి, అనిర్వచనీయం అండి. అనిర్వచనీయం, అంతేలే. మంచి బాగుంది మీ చర్చ, బ్రహ్మాండం. కాబట్టి సద్గురు ఎవరు అనే దానికి ఈ యొక్క పద్యంలో మనకు చాలా క్లియర్ గా, నాయన ఇదిగో పరిపూర్ణము
ఇదిగో లేనిరు కానీ శిష్యుని పరిపక్వతను చూసి స్పష్టంగా చెప్పి వస్తు నిర్ణయంగా బాగా గుర్తుపెట్టుకోండి. నిన్న రాశాను చోట, మీ దగ్గర పోగొట్టబడినటువంటి వస్తువు ఏదైనా మీ దగ్గర దారి పోసుకున్నారనుకోండి, ఆ వస్తువు పైన మీకు ఒక స్పష్టమైన కమాండ్ ఉంటే ఎక్కడైనా మిమ్మల్ని పోయి ఇది పలానా వస్తువు అని గుర్తుపడతాం. అవును, నీకు అది అది నీకు దాని మీద అసలు దాని గురించి అవగాహన లేకపోతే నువ్వు ఎట్లా గుర్తుపడతావు? అవును, ఆ విధంగా మూలం లేని గుర్తురిగే శరీరాన్ని ముందు విచారించాలి. అది ముందర నేను లేనని విచారించాలి. లేని తర్వాత ఆ లేని దాని నుంచి ఉన్నదనేది తెలుసుకోవాలి. అదే వస్తు నిర్ణయ జ్ఞానం. అప్పుడు వస్తు నిర్ణయ జ్ఞానం ఎక్కడ వాళ్ళ వస్తు నిర్ణయ జ్ఞానం ఎక్కడైతే లేనిది లేదని తెలుస్తుందో అదే ప్లేస్ లో అవుతుంది. ఇప్పుడు తెలుస్తుందంటారా గురుగారు? లేనిది ఉండండి, లేనిది లేదని ఎక్కడ నిర్ణయం అయింది? నాగేశ్వర ప్రసాద్లోనే. అవును, నిర్ణయం అయిపోయినాక ఇంకేం ఉండేదే ఉంటుంది. అది ఉందా లేదా అనేది నాకు తెలీదు. వస్తు నిర్ణయంగా ఉండేది ఉన్నట్లు స్పష్టంగా నిర్ణయాతీతం కూడా తెలిసేది నాగేశ్వర ప్రసాద్ లో జరిగితే తప్ప జనన మరణాలు లేదనే విషయం తెలియదు. అక్కడ ద్వంద్వం లేదైతే మీరు చెప్పిన దాని ప్రకారం. అది లేదనేది ఎంత యుక్తి శృతి అనుభవంతో తెలియాలా, నిరూపించాలి. ఇది లేదు, అది ఉండటానికి లేదు. ప్రతి చోట శిష్యుడి యొక్క పరిపక్వతను బట్టి నిరూపిస్తా చూడండి. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. గురుగారు, అధ్యారోప అపవాదాభ్యాం లేని ప్రపంచాన్ని ఉన్నదని మీరు అనుకోవడం వల్ల ఎట్లా అనుకున్నారు? అధ్యారోప అపవాద నిష్ప్రపంచం లేని ప్రపంచాన్ని ప్రపంచం ఉన్నట్లుగా అధ్యారోపం చేసుకున్నారు కాబట్టి అపవాదాభ్యం మీరు చేసుకున్నటువంటి అధ్యారోప భ్రాంతిని పోగొట్టడం కోసం మాత్రమే గ్రంథాలు. ఎందుకయ్యా గ్రంథాలు? శిష్యానాం, గురువు కాదు, శిష్యానాం మనకు శిష్యానాం బోధయిష్యార్థం, కేవలం శిష్యునికి బోధించుట కొరకు మాత్రమే గ్రంథం తప్ప గురు సూచనలో గ్రంథం లేదు 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 లేదు. అందుకే గురోర్ముఖ్యేన జ్ఞాతవ్యం నా అన్యదా గ్రంథ కోటిభిః అన్యదా లభితం నాస్తి సత్యం సత్యం పునః పునః. గురువు దగ్గరికి చేర్చడానికే గ్రంథం పనికి వస్తుంది. గురువు దగ్గరికి చేర్చడానికే నీకు పూజారి వెంకటేశం పనికి వస్తాడు. గురువు దగ్గరికి చేరిన తర్వాత నువ్వే గురువు. పూజారి వెంకటేశం, కావూరి నాగేశ్వర ప్రసాద్ వీళ్ళిద్దరు ఉంటాడు. ఇక అంతే, భగవద్గీత అనేది మాధ్యమం అంతే, కానీ తెలియజెప్పే వినేది శిష్యుడే. మొన్న కూడా గురువు నాగేశ్వరరావు చాలా సందేహాలు వచ్చాయి. అదే తలపల్లి రత్నం గారు మన సద్గురు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిని ఒకటిగా భావించి మాట్లాడుతున్నానని చెప్పాను. మీరు అలాగే చెప్పారు. అవునండి, మీ గురువు గారు చెప్పింది నేను కూడా చెప్తున్నానని చెప్పారు మీరు. మా గురువు గాని, మీ గురువు గాని, మేఘా నిర్భయానందుడు గాని, అర్జునుడికి కృష్ణ పరమాత్మ గాని కేవలం మాధ్యమం అండి. మాధ్యమం అంటే నిమిత్త కారణాలండి. ఉన్న సత్యం ఏదో ఉంది. అది దాన్ని నిరూపించడానికి విద్యాప్రకాశానంద దగ్గర స్వామి ఓ మాట అంటాడు. అదేంటి చూడండి, బాగా గమనించండి. భగవద్గీత రాసింది కృష్ణుడు, చెప్పింది కృష్ణుడు, వినింది కృష్ణుడు అంటారు. రాసింది కృష్ణుడు, చెప్పింది కృష్ణుడు, వినింది ముగ్గురు కదా. అంటే సాక్షాత్తు వ్యాసోవై విష్ణు రూపాయ అంటే వేదవ్యాస భగవానుడు ఎవరో కాదు, మూర్తి భవించిన సద్గురువు అనేటువంటి అర్థంలో చెప్పారండి. అట్లా ఒక్కరికే ఆపాదించబడుతుంది, ఏకైక జగద్గురు ఒక్కరికే ఆపాదించబడుతుంది. కానీ వ్యాసుడు తర్వాత దానికి ప్రూఫ్ చెప్తాడు ఆయన. 10వ అధ్యాయం విభూతి యోగంలో చెప్పారు కదా అని. రాసింది కృష్ణుడు, వినింది కృష్ణుడు, చెప్పింది కృష్ణుడు అంటే నలుగురు మధ్యలో భగవద్గీత కొనసాగినట్టు మనకు తెలుస్తుంది. 4 పాత్రలు కనిపిస్తాయి. 5వ పాత్ర కూడా ఉంది, దుష్ట పాత్ర కూడా. ఇది ధృతరాష్ట్ర ఉవాచ, సంజయ ఉవాచ, దుర్యోధన ఉవాచ, అర్జున ఉవాచ, శ్రీ భగవాన్ ఉవాచ. 5 ఉన్నాయి. కానీ 5 మంది కూడా శ్రీకృష్ణుడేనని స్పష్టంగా అక్కడ చెప్పారు. అంటే వారికి ఈ సూచన లేకపోతే చెప్తారా?
చెప్పలేరు. కృష్ణుడు ఆత్మస్వరూపుడే, నేను ఆత్మస్వరూపుడే, తెలియజెప్పే గురువు ఆత్మస్వరూపుడే. ఇప్పుడు చెప్పండి, ఆ 5 మంది శ్రీకృష్ణుడు అయినప్పుడు మన ఇద్దరు తనిగా ఎక్కడి నుంచి వచ్చినాము? ఇంకా ఉన్న సత్తా ఒకటే అందరిలో. అది ఉన్నది ఏదో ఉన్నది, అందులో నేనన్నది లేకున్నది. ఉన్నది గురుడన్నది, ఉన్నదేదో ఉన్నది, నేనన్నదే లేకున్నది. దీక్షితుల వారు నేరుగా ఆయనే రాసినటువంటి స్వీయ తత్వం ఇది. దీక్షిత చివర బృహదాస్ లాస్ట్ లో ఆయన రాస్తాడు, ఉన్నది గురుడు అన్నది, నేను కన్నది అంతటా ఉన్నది, ఉన్నదేదో ఉన్నది, నేనన్నదే లేకున్నది. నేను అనేది లేకుండా ఉండేది, అది ఎప్పుడు నిజమైన నేను అనదు. ఇంత స్పష్టంగా లేని ఎరుకను లేదని స్పష్టంగా వస్తు నిర్ణయ జ్ఞానంగా చెప్పి ఆ ఉన్న పరిపూర్ణాన్ని ఉన్నట్లుగా, ఆ పరిపూర్ణం వచ్చినటువంటి వాడే పరిపూర్ణము, నాయన నీ నిజరూపం అదేనయ్యా అని చాలా క్లియర్ గా చెప్పేటువంటి వాడు మాత్రమే సద్గురువు, అతను మాత్రమే సద్గురువు. ఇప్పుడు చెప్పింది కృష్ణుడే, తెలియజెప్పింది కృష్ణుడే, విన్నదే కృష్ణుడే అన్నప్పుడు మరి ఏదో ఉన్నట్టే కదా గురువు గారు. అది ఉన్నట్టా లేనట్టా అనేది మీలో నిర్ణయం జరగాల్సిందే తప్ప మీరెట్ట చెప్తారు దాన్ని? అప్పుడు చెప్పి ఆయన మీరు రెండో వాడు అవుతాడు. ఆయన రాశారు, నేను చెప్పినాను ఇక్కడ, అంతే అంతే. విద్యా ప్రకాశానంద దగ్గర చెప్పినారని నేను చెప్పాలనే తప్ప అంతే అంతే అంతే. దాంట్లో మళ్ళీ నేను ప్రశ్నించేదానికి వస్తే నేను రెండో వాడు అవుతాను. అవును, మీరా అంతేనండి. ఉన్న సత్తా ఉంది ఒకటే. రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అద్భుతమైనటువంటి సూచనలు నా దగ్గర చెప్పినటువంటి మీకు ధన్యవాదాలు నేను తెలియజేయలేకపోతూ, చెప్పడానికి ధన్యవాదాలు గురువు గారు. మీకు మేము మా నుంచి మీకేం వస్తుంది గురువు గారు? ఏమీ రాదు. నిత్య సత్య శాశ్వతమైనటువంటి దాన్ని స్పష్టంగా మనకు సూచన చేశారు. 40 శ్లోకాల్లో ఎలా చేశారు? 2వ మంత్రంతో ముగించారు మనకు కృష్ణ పరమాత్మ కూడా. ఇక్కడ 40వ శ్లోకం చూసుకోండి. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః అంటాడు. సృష్టిలో ఏ వస్తువైనా సరే ప్రకృతి జైహి, ప్రకృతి నుంచి ఉత్పన్నములైనటువంటి రాయి నుంచి ఏనుగు వరకు ఏ వస్తువైనా సరే, అందులో కుడుపు నాగేశ్వరరావు, కావూరు నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశం, అన్ని వస్తువులు ఏభిహి త్రిభిహి నాయన త్రిపుటి కలిగి ఉంటుంది. ద్రష్ట దృక్కు దృశ్యము, జ్ఞాత జ్ఞానము జ్ఞాయము, తెలుసుకునేవాడు తెలియబడేది. అంతేనండి, సత్యం. ఎక్కడికి పోయినా మూడు 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 త్రిపుటి, త్రిభిహి త్రిభిహి త్రిభిహి. ఎన్ని మూడులో ఇప్పుడు మనకు అందరిలోనూ 3 మూడులే, అందరి దగ్గర ఉండేది ఇదే. ఎన్ని రకాలు, ప్రతిదీ 3 3గా చెప్పారు కదా. అవును. శ్రద్ధ త్రయ విభాగం, గుణ త్రయ విభాగం చెప్పి ఈ భగవద్గీతలో మాత్రం 18వ అధ్యాయంలో మాత్రం అద్భుతంగా ఒక ట్విస్ట్ చేశారు కృష్ణ పరమాత్మ, మ్యాజిక్ చేశారు. మ్యాజిక్ ఏంటంటే, ప్రారంభంలో సన్యాసం అంటే ఏమి, త్యాగం అంటే ఏమి చెప్పాలని క్వశ్చన్ వేస్తే, సన్యాసం అన్నా త్యాగం అనే రెండింటికి త్యాగం అనే పదాన్ని, అంటే ఫలాశను త్యజించుటే నిజమైనటువంటి త్యాగం అన్నారు. ఆ త్యాగాల్లో ఏం చెప్పారంటే, నిజానికి నేనంటాను ఇప్పుడు ఇంత అవగాహన కలిగిందని చెప్పలేను కానీ, త్యాగం అంటే గుర్తు తనను త్యాగం చేయడమే నిజమైన త్యాగం అంటానండి. అవును. ఎట్టంటే అయిపోయింది, తన్నోడినా లాగా అయిపోతుంది. అదే అక్కడ అది. ఇప్పుడు చూడండి, నన్నోడి తన్నోడేనా, తన్నోడి నన్నోడేనా, అక్కడ సూచన ఉంది. ద్రౌపది చెప్పేదాంట్లో సూచన ఉండదు చూడండి. అక్కడ ధర్మరాజు కదా పందెం జోదం ఆడింది, మీరు దాంట్లో సూచన వస్తా చూడండి. ఎడపట్ట పూర్తి చేశాను చూడండి. ఈ 41వ శ్లోకం చెప్పేదానికి ముందుగా, ధర్మరాజు జోదమాడి అందరినీ ఓడిపోయినాడు, నన్ను నేనే ఒడ్డుకుంటున్నాను అంటాడు. అంటే ఇప్పుడు అక్కడ మంచి సూచన ఉండదు దీంట్లో. ఎట్లా సరిగ్గా గుర్తు చేశారు, మీకు ఎలా తెలిసింది? నాకు తెలియదు, మీరే స్ఫురింపజేశారు గురుగారు, చెప్పండి. ధర్మరాజు తనను తాను పందెంలో ఓడిపోతాడండి. ధర్మరాజు ఇప్పుడు ఏమవుతాడు? కౌరవులకి దాసుడు అవుతాడు, అయిపోతాడు.
అప్పుడు ఇంకా ద్రౌపదికి భర్త కాడు, అంతే కదా. అది ఇండివిజువల్ గా పరిమితం అయిపోతుంది అంతే. కాబట్టి నేను ధర్మ విదితనా అధర్మ విదితనా నాకు అర్థం కాలేదంటుంది ద్రౌపది. నేను ధర్మం తెలిసిన దాన్నా, నేను ధర్మం తెలియని దాన్నా. ఇప్పుడు మీరు పిలిస్తే నేను రావాలంటే సభలోకి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునిరా. ధర్మరాజు నిజంగా ఓడిపోయి ఉంటే, తనను తాను ఓడిపోయి ఉంటే నన్ను పందెంలో పెట్టేదానికి అతనికి అర్హత ఎక్కడ ఉంది? అవును. ఎట్లా అది కుదురుతుంది? విడాకులు ఇచ్చేసిన తర్వాత కూడా కాపురానికి పిలుస్తాడా? అట్లా కదా లెక్క. ఇది ఎగ్జాంపుల్ చెప్పా మీకు. అంతే అంతే. అవును, మీరు చెప్పిన భావన నాకు అర్థమైంది. మరి నన్ను పందెంలో పెట్టేదానికి ఆయనకు అర్హత లేదు కదా. అవును. ఒకవేళ తమ్ముళ్ళంతా పెట్టి నన్ను పెట్టినాడు అనుకో ముందు, అది తెలుసుకుని రాపో. ఒకవేళ ద్రౌపదిని పెడుతున్నానని చెప్పి గానా ద్రౌపదిని పెట్టి ఓడిపోయి ఉంటే నేను అప్పుడు ఒప్పుకుంటాను. అట్లా చెప్పలేదాడ, మనకు జూదం ఆడినట్టు కాదు. నన్ను నేనే ఒడ్డుకుంటున్నాను అని చెప్పాడు, అతను ఓడిపోయినాడు, ఆడికి అయిపోవాలి. ఇంకా ద్రౌపదిని వదిలే వాళ్ళ వీళ్ళు దాసులుగా పని చేసుకుంటూ ఉండిపోవాలంటే. కానీ తర్వాత కర్ణుడు వాళ్ళంతా గుర్తు చేసేటప్పటికి, శకుని వాళ్ళంతా గుర్తు చేసేటప్పటికి మళ్ళీ ద్రౌపది మీద ఆశ పుట్టి ద్రౌపదిని పణంగా పెడితే పోయిన రాజ్యం అంతా వస్తుంది అనేటువంటి ఒక దురాశతో మళ్ళీ పందెం పెడుతున్నాడంటే వాడు అజ్ఞాని కాదు. అజ్ఞానిగా మరి ఏంటండి ధర్మరాజు అండి? పేరు ధర్మరాజు పెనువే పవిత్తయ్యా, వాడిలో ఉండేదంతా ఆశే. పేరుకు ధర్మరాజు అంతేను. వ్యసనాలు చెప్పాలంటే తామస కూడా ప్రధానమైన వాడు ధర్మరాజు కాదు. అంటే ఎగ్జాంపుల్ అలా చిత్రీకరించారు అక్కడ. ఇప్పుడు వ్యసనపరుడు ఎప్పుడైనా కూడా తామస గుణమే కదా గురువు గారు. ఇంక దాంట్లో ధర్మం ఉంది, ధర్మం ఉంది, ఇంకా ప్రసక్తి ఉంది అందులో. కాబట్టి 18వ అధ్యాయం సారాంశంలో చూడండి, ముందుగా సన్యాసమైన త్యాగమైన త్యాగం కిందకే వస్తుందని చెప్పి తామస త్యాగం చెప్పారు, తర్వాత రాజస త్యాగం చెప్పారు, తర్వాత సాత్విక త్యాగం చెప్పారు. అట్లా త్రివిధ త్యాగాలు చెప్పి ఆ తర్వాత మాత్రం ఏం చేశారు, చిన్నగా మళ్ళీ మూడుగా చెప్పేటప్పుడు త్రివిధ జ్ఞానాలను చెప్పేటప్పుడు మళ్ళీ రివర్స్ వచ్చారు. అక్కడ తామస రాజస సాత్విక చెప్పారు త్యాగానికి మాత్రం 7, 8, 9 శ్లోకాల్లో. జ్ఞానం చెప్పేటప్పటికి మాత్రం ముందు సాత్విక రాజస మళ్ళీ తామస చెప్పారు. అట్లా 3 జ్ఞానాలు చెప్పారు, 3 కర్మలు చెప్పారు, 3 కర్తలు చెప్పారు, 3 బుద్ధులు చెప్పారు, 3 ధృతులు చెప్పారు, 3 సుఖాలు చెప్పారు. ఈ 3గా త్రిపుటికి వినా ప్రపంచం లేదు. అన్ని ప్రపంచం త్రిపుటి కిందికే ఉంటుంది. అవును. కాబట్టి ఈ యొక్క సాత్విక రాజస తామస సుఖంలో ఏదో ఒక సుఖాన్ని పొందుతున్నటువంటి వాడు మూలం లేని గుర్తెరిగే శరీరము. సుఖాలకు అతీతంగా ఉన్నది ఉన్నట్లు తెలిసి ఉన్నవాడు అచల పరిపూర్ణుడు అని 1041వ రోజుకి 40వ శ్లోకానికి భగవద్గీత ప్రబోధ పూర్తయింది. అటువంటి ఈ యొక్క అచల పరిపూర్ణంలో ఈ స్వర్గము నరకము ఇదంతా ఎందుకు వచ్చింది మీకు అసలు అని ప్రశ్నిస్తే, సమాజంలో ధర్మ అధర్మాల విచక్షణ తెలిసి మానవుల సంరక్షణ కోసం, మానవుల ధర్మ విచక్షణ కోసం, మానవుల సత్ప్రవర్తన కోసం 4 రకాలుగా కర్మలను బట్టి వాళ్ళని ఏర్పాటు చేసినాను అనేది మనకి ఇప్పుడు ఇక్కడ ఉండే 18 నిమిషాల్లో 41వ శ్లోకాన్ని తెలుసుకుంటాం. గురుగారు శ్రీ భగవాన్ ఉవాచ బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైః గుణైః. అక్కడ త్రిభిర్గుణైః అన్నారు 40వ శ్లోకంలో. దీనికి ముందు త్రిభిర్గుణైః అన్నారు. అదేవిధంగా ప్రభవైర్గుణైః అన్నారు. జన్మించినట్టు తెలియబడుతున్నటువంటి ప్రజలకు వాళ్ళ కర్మానుసారంగా ప్రజల్ని విభజించడమైనది, అంతేగాని కులాల వారిగా కాదు, SC ST BC అట్ట కాదు.
ప్రారంభంలో విభజించబడింది భారతదేశంలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అంటే అర్థం చెప్తున్నాడు. ఓ పరిపూర్ణాన్ని తెలుసుకోగోరి పరితపిస్తున్నటి పరంతపుడవైనటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు బ్రాహ్మణ క్షత్రియ విషాం అంటే వైశ్యుల యొక్క, అట్లే చివరగా శూద్రుల యొక్క, శూద్రులు చివర చెప్పారు. ఎందుకో కూడా చెప్తాను మీకు. నిజానికి ప్రతి ఒక్కరు శూద్రులేనండి, పుట్టుకతో ప్రతి ఒక్కరు శూద్రులేనండి. అవును. ఎదిగిన తర్వాత వాళ్ళు చేసే కర్మలను బట్టి, చేసే పనిని బట్టి, కర్మాని వాళ్ళ కర్మలను బట్టి, కర్మలను బట్టి అంటే ఇంకా నేను ఇంకా లోతుగా చెప్పేదే, కర్మ పట్ల ఆ వ్యక్తికి ఉండే ఆలోచనను బట్టి, కర్మ పట్ల ఆ వ్యక్తికి ఉన్న ఆలోచన బట్టి. బాగుంది. అదే బంధం, కర్మ బంధం కాదు. కర్మ పట్ల ఎట్లా ఆలోచిస్తున్నాడు, నేను చేస్తున్నాను అనుకుంటున్నాడా వాడు కర్త, ఓకే, నా దగ్గర చేయబడుతుంది అనుకుంటున్నాడా వాడు కర్త కాదు. నేను చెప్పినంత సులభంగా మాట్లాడేస్తే కుదరదు. వాడి ఆలోచన ఆచరణను బట్టి ఉంటది. దాన్ని బట్టి అతను ఏ కులాన్ని చెందుతాడనేది మనం ఊహించుకోవాలి. అందుకనే కదా పరిపూర్ణ బోధ. అతని గురుని ఇంట వెంట ఉండాలా, అతని ఆచరణ చూడాలి, దానికే కదా. అది ముందులైతే ఇటు శూద్రుడే, పుట్టుకతో అందరూ శూద్రుడే, శూద్రులే. క్లియర్. అవధూత స్వామి దానికి కదా పోయి జన్మన నేను శూద్రుడు. అవధూత స్వామి బ్రాహ్మణేతర తొలి గురువు అండి, పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు అవధూత స్వామి, వెంకటేశ్వర అవధూత గారు. కానీ బ్రాహ్మణుల ద్వారా బోధాధికారం పొంది పీఠాలు నెలకొల్పి పాఠాలు నేర్పించి ఊరూరికి పీఠం ఉండదు ఇప్పుడు. అవును, అవును గురుగారు. అది కర్మాని అంటే వాళ్ళు చేసే కర్మలను బట్టి అని ఇక్కడ రాశారు. కానీ కర్మలో అతని ఆ కర్మి ఆలోచనను బట్టి అతను బ్రాహ్మణుడా క్షత్రియుడా శూద్రుడా అది నిర్ణయించాలి. అవునండి. ఆ తర్వాత పదం ఉంది ఆ పక్కన, స్వభావ ప్రభవై. కర్మ పట్ల వారు ఆలోచిస్తున్నటువంటి వారి స్వభావాన్ని బట్టి. అదండి, బాగుంది. భావం అంటే ఇదే సాత్విక రాజస తామస, అవే నిన్న చెప్పారు. స్వభావం అంటే గుణము అంటే ఆధారమైనటువంటిది, ఆ పనికి ఆధారమైనటువంటిది అని అర్థం అండి. పనికి ఆధారమైంది. బాగుందండి, పనికి ఆధారమైంది గుణం. ఓకే, రాసుకోండి. గుణము అంటే అల్లెత్రాడు అనే అర్థం ఉందండి. పనికి ఆధారమైంది గుణం అంటే ఒల్లెత్రాడు అంటారా గురుగారు? ఏమండి ఇప్పుడు ఇది అన్నారు మీరు? అదే రాసుకోండి, చెప్తా. అల్లెత్రాడు, అల్లెత్రాడు. సరే. అంటే ధనస్సు ఉంది కదా గురుగారు, ధనస్సు బాణ ప్రయోగం చేసే ధనస్సు. అవునండి, అవును. ఆ విల్లుకు అడ్డంగా కడతారే, అవును. దాన్ని ఉపయోగించే తీవ్రతను బట్టి బాణం యొక్క టార్గెట్ ఉంటది. అది వెక్కి పెట్టేస్తాడు. అదే అల్లెత్రాడు అంటే. ఆ విల్లుకు కట్టినటువంటి నారి ఏదైతే ఉందో దారం, ఆ దారాన్ని లాగేటువంటి ఆ తీరును బట్టి, లాగేటువంటి విధానాన్ని బట్టి ఆ బాణం చేరేటువంటి తావు ఉంటది. అవునా? ఆ తీరును బట్టి ఫలితం. కర్మలో కూడా కర్మను కర్మి ఆలోచించే తీరును బట్టి అది సఫలమా విఫలమా అనేది ఉంటదండి. అంతే. క్లియరా? అంతే. అది స్వభావం. కర్మ కాదు, కర్మ బంధించదు మనిషిని. కర్మ పట్ల వీడు ఆలోచించే స్వభావం వీడిని బంధిస్తుంది. అది ఇది గుణం మీరు చెప్పింది. అల్లెత్రాడు తాడు లాగే తీరుని బట్టి ఫలితం ఎలా ఉంటుందో గుణం కూడా అట్లాగే ఉంటుంది. తామసమ రాజసమ అయిపోయినాయి మనకు 40 లోపు. బాగుంది, చాలా చక్కని ఉదాహరణ చెప్పారు. అది విభక్త అని కాదు, ప్రవిభక్త అని, దాన్ని బట్టి విభజించాను. బాగుంది. అంటే ఇప్పుడు వీడి జన్మ నుంచి వస్తా ఉంది, వీడిలో ఉండే సంస్కారాన్ని బట్టి. అంతే. ఏ సంస్కారం లేకపోతే జన్మే లేదు. అవును. కాబట్టి ఓ పరంతపుడు అయినటువంటి పరిపూర్ణాన్ని తెలుసుకునేదానికి పరితపిస్తున్న కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు అట్టే శూద్రుల కర్మలు కూడా వారి వారి స్వాభావికమైన గుణాలని బట్టి విభజించబడి ఉన్నాయ్యా. అవును. ఒకసారి ఆయన ఎవరు జ్ఞానేశ్వరి వ్యాఖ్య చూద్దాం. ఇంకా 12 నిమిషాలు బోల్డ్ ఎంత టైం ఉంది, మనకేం ఇబ్బంది. ఇక మీరు అంటే 1042వ రోజు శ్రోతలంతా కూడా
ఉమ్, సమాజంలో చతుర్వర్ణాల గురించి ఉండే అపోహలంతా పోగొట్టుకునే సమయం దగ్గర పడింది. ఉమ్, ఆ 4 వర్ణములు ఏవి అని మీరు అడిగితే చెప్తాను చూడండి. ఉమ్, వీరిలో బ్రాహ్మణులు సర్వశ్రేష్ఠులండి. ఉమ్, బ్రాహ్మణులు అంటే కేవలం బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వారని భావించబాకండి. ఆ, చెప్తాను. వారి తర్వాత క్షత్రియులు, వారి తర్వాత వైశ్యులు కూడా మహత్వమును అనుసరించి యోచిస్తే బ్రాహ్మణులతో సమానులుగానే తెలుసుకోవాలి. ఉమ్, ఉమ్, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నతులేనని తెలుసుకోవాలి. అవును. చెప్తాను. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వాళ్ళందరికీ వైదిక ధర్మ కార్యములను నడిచే అధికారం ఉంది. ఆ, ముగ్గురికి ఉంది. అవును, వారి ధర్మాన్ని వారు ఆచరిస్తున్నారు. కానీ శూద్రులకు లేదని అంటారు. శూద్రుడు కూడా అతని ధర్మాన్ని ఆచరిస్తున్నాడు కదా గారు. నేను అదే చెప్తానంటాను కదా. ఇప్పుడు శూద్రులకు లేదని సమాజం అంటారు. ఆ, అయితే అవధూత స్వామి ఎట్లా మరి పీఠాలు నెలకొల్పాడు ఆ, చెప్తాను ఇప్పుడు మీకు. ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఈ 4వ వర్ణం శూద్రులకు వేదాధికారం లేదు ఆహా, అంటే అర్థం చెప్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ, ఇందువలన వీరి జీవితము పైన చెప్పిన ముగ్గురికి సేవ చేసుకోవడం మాత్రమే ఉంది. అది వాళ్ళ కర్మలను బట్టి తర్వాత ఆ శ్లోకం వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క శ్లోకం ఉందండి. అదేలేండి. బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి, శూద్రులకి ఒక్కొక్కదానికి ఒక్కొక్క శ్లోకం తర్వాత చెప్తారండి. ఉమ్, కానీ ఈ శూద్రుల ప్రవృత్తి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళు ముగ్గురికి అతి దగ్గర సంబంధం కలిగి ఉంటది. అంటే వాళ్ళ ముగ్గురికి పనిచేయాలి వీళ్ళు, అంతే. అవును. కానీ వీళ్ళు వేదం నేర్చుకోవడానికి అధికారం లేదు. లేదు. ఎందుకో చెప్తాను మీకు. ఉమ్, నేను అది కూడా చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉండేదే చదువుతున్నానండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల ముగ్గురికి కర్మ చేసేవాళ్ళు మాత్రమే శూద్రులు, వీళ్ళకి వేదాధికారం లేదు అంటే అర్థం ఏంటంటే, ఉమ్, ఇప్పుడు ఉపదేశం కాక ముందు అందరూ శూద్రులు అని అర్థం అండి. ఆ, భౌతికంగా సాజన్మ సాకార సద్గురుమూర్తిని ఆశ్రయించి ఆయనలో ఒక మంచి ముహూర్తం అంటే ఈ కాలంలో కాదు, నీకు పరిపక్వత చెందిందని ఆయన సర్టిఫై చేసి ఫోన్లో వీడియో వినేయడం కాకుండా, ఆ, ఆయన భౌతికంగా ఆయన నిన్ను నీకు బ్రహ్మరాత తుడిపేసి నీ తలకాయ పైన చేయిబెట్టి నీ చెవులో మంత్రం ఊది ఈ పరిపూర్ణ దర్శనంలో రాసి పెట్టిన మంత్రాలు నీలో ఊది నిన్ను ఇది మాంసపిండం కాదు ఇది మంత్రపిండం అని నీకు చెప్పిన తర్వాత మాత్రమే నువ్వు వైశ్యుడివి. గుర్తుపెట్టుకోండి, విప్రుడివి. అంతవరకు శూద్రుడివే. మరి భౌతికమైన సంస్కారం జరగకుండా శూద్రుడు వైశ్యుడు గాను, వైశ్యుడు క్షత్రుడు గాను, క్షత్రుడు బ్రాహ్మణుడు గాను మారాల్సిన పరిపక్వత చెందాలి కదా. ఇందువలన వీరిని కూడా వర్ణ విభాగమును సమావేశపరిచారు. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చి నేను కూడా తెలుసుకోవాలని అవధూత స్వామిలాగా ప్రయత్నించి మనమంతా కూడా తెలుసుకుంటామనే ఉద్దేశంతో ఈ 4వ వర్ణమైంది. అది పుష్పములతో పాటు శ్రీమంతులకు లోకులు ఈ పుష్పములను గుచ్చిన దారమును కూడా కంఠమును ధరించు విధమున, ముగ్గురు పువ్వు లాంటి వాళ్ళు, వీడు దారం లాంటి వాడు. పుట్టిన ప్రతివాడు దారం లాంటి వాడు, వాడికి ఏ జ్ఞానం ఉండదండి. అవునండి, వాళ్ళు ఎక్కడ ఉంటుంది మరి, అతను లేకపోతే లేదు. కానీ గుచ్చిన దారం కూడా తమ కంఠమందు ధరించే విధమున త్రైవర్ణికులకు ద్విజులతో పాటు, చూడు ద్విజులు, ఖచ్చితంగా మంత్రోపదేశం అయితేనే వాడు ద్విజుడు. ద్విజులతో పాటు శూద్రులు కూడా వ్యవహారిక సంబంధం ఉంటే వలన శృతులకు వర్ణ సంస్థలో శూద్రులకు కూడా సమావేశపరిచిన ఆవశ్యకత ఏర్పడింది. అంటే వాళ్ళకు ఉపదేశం అర్హత ఉందా లేదా చెక్ చేసి గురువు ఉపదేశం చేసేంత వరకు, సాజన్మ సాకార సద్గురుమూర్తి నిజ గురువు ఉపదేశం చేసేంత వరకు వాడు శూద్రుడే, బ్రాహ్మణుడు కూడా. అవును. ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఈ చాతుర్వర్ణ సంస్థ యొక్క స్వరూపం ఇలాంటిదని గుర్తించు. ఇక నేను వీళ్ళందరికీ కలిగిన విహిత కర్మల గురించి చెప్తాను. నేను ఈ కర్మలందరి గుణముల వలన కూడా ఈ 4 వర్ణముల వారు జనన మరల జగడం నుంచి తప్పించుకుని ఆత్మస్వరూపం నలుగురు పొందుతారయ్యా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అని చెప్పి మిమ్మల్ని డివైడ్ చేసి చూపిస్తున్నా, ఎందుకంటే కర్మల్ని బట్టి మాత్రమే. అవును. చాలా మంది ఇదంతా నాకు అవసరం లేదు, నాకు గురువు పని లేదు, నాకు ఇది పుస్తకాలు అవసరం లేదు, ఈ బోధంతా నాకు అన్ని తెలుసు అంటాడు వాడు గురువు కాడికి పోకనే. అందుకని మీ గురువు ఎవరిని అడుగుతారు, గురువు ఎవరు, నాకు అవసరం లేదు గురువు అంటాడు. వాడిని ఏం చేయలేము, అట్లా కుదరదు.
అందుకని ఇక్కడ ఏం చెప్తాడంటే ప్రాకృతికములకు త్రిగుణములు అంటే ప్రాకృతికముల త్రిగుణాలు ఎప్పుడు త్రిపుటి జగత్తు కిందికి ఉంటాయి. ఈ కర్మల్ని కూడా ఈ నలుగురికి 4 రకాలుగా పంచి ఇచ్చారు. ఎట్టంటే తండ్రి సంపాదించిన శూన్యమే అదే తండ్రి అంటే ఈడ తండ్రి సంపాదించిన ఆస్తి తన పుత్రులకు పంచిపెట్టబడుతుంది కదా, అంతేనా? అంతే. పూజారి వెంకటేశం ఆర్జించిన జ్ఞానం ప్రపంచం సొత్తు. అవును. పూజారి వెంకటేశానికి భౌతికంగా వచ్చేటువంటి ఆస్తి వాళ్ళ పిల్లల సొత్తు. అవును, అంతేనా కాదా? అంతే. కరెక్ట్ గురుగారు. ఉండేటప్పుడు అంటే పూజారి వెంకటేశం ఉండేటప్పుడు ఏదైనా అంటే అతను భౌతికంగా జీవించి ఉండేటప్పుడు ఎవరికన్నా ఏదైనా ఇస్తే తప్ప అంతేనండి. వాళ్ళ పిల్లలు ఎట్టుంటారో మనకు తెలియదు కదా. అట్లాగే ఇప్పుడు మన సింపుల్ ఎగ్జాంపుల్ అండి, గురుగారి యొక్క తలపల మునిరత్నం గారి బావు గారు ఆశ్రమానికి స్థలం ఇచ్చారు. ఇది ఆశ్రమానికి ఉపయోగపడుతుందని గురువు గారు అనుకున్నారు. కానీ ఇప్పుడు చివరి రోజుల్లో బావగారు కొడుకు వచ్చి మా నాయింది ఇది నాది మీ సంబంధం లేదు బయట కూడా తాళం వేసుకుని బయట పంపించేశాడు అందరినీ. కాబట్టి ఆ వారసత్వం వస్తుంది నమ్మకం లేదు కదా. లేదు. నిన్న కూడా కుడుపు నాగేశ్వరరావు గారు అడిగారు విధంగా ఏ ఆశ్రమం అయినా ఏ సంస్థ అయినప్పటికీ భౌతికంగా అతని కొడుకులు లేక అతని వారసులు ఖచ్చితంగా అతని రక్త సంబంధికులు వస్తారనే గ్యారంటీ లేదు. ఆ విధంగా సూర్యుని వెలుగులో కనిపించే మార్గమును భిన్న భిన్న దిశలకు పోయే యాత్రికులకు పంచిపెట్టబడు విధమున. చూసారా, సూర్యుని వెలుగు ప్రపంచంలో అందరికీ సొత్తు, ఒక జ్ఞానం ప్రపంచంలో అందరి సొత్తు. అవునండి. అందుకే నేను చెప్పాను తలపల మునిరత్నం గారి వారసుడు పూజారి వెంకటేశం అండి, మురళీకృష్ణ కాదు. తలపల మునిరత్నం గారి తనయుడు మురళీకృష్ణకి మండలారాధనలో చెప్పా, నాన్నగారి మండలారాధనలో చెప్పాను, మీ నాన్నగారు నాకు ఇచ్చుండే ఆస్తిలో మీకు ఏదైనా కావాలంటే మీరు నా దగ్గరకు రావాలి. మీ నాన్నగారు మీకు ఇచ్చిండే భౌతికమైన ఆస్తి నిజమైన ఆస్తి కాదు మురళీకృష్ణ గారు. మీ నాన్నగారు నాకు ఇచ్చిండే ఆస్తి నిజమైన ఆస్తి, నేనే మీ నాన్నగారికి నిజమైన వారసుడు నేను. మీకు అవసరం అయితే ఎప్పుడైనా మీరు నా దగ్గర వచ్చి దాన్ని తీసుకోవచ్చు, కానీ మీకుండేటువంటి భౌతికమైన ఆస్తి తీసుకోండి, నేను ఎప్పుడు రాను. ఏమండి, క్లియరా? అంతే, క్లియర్. అంతే. తలపల మునిరత్నం గారి తనయుడైనటువంటి మురళీకృష్ణ గారికి అతని తండ్రి ఇచ్చిండేటువంటి ఆస్తి దగ్గరికి నేను రాను. కానీ ఎన్ని జన్మలకైనా పూజారి వెంకటేశం ఉన్నా లేకపోయినా తర్వాత ఎప్పటికైనా సరే సద్గురుమూర్తి దగ్గరికి మురళీకృష్ణ వెళ్లాల్సిందే. అవును, గురువు గారి యొక్క జ్ఞానం మాత్రం ఎవరి సొత్తు, అందరి సొత్తు. అది కాబట్టి ధనవంతుడైన పురుషుడు తన పనులన్నీ నౌకర్లకు అప్పచెప్పేస్తాడు, సద్గురువు తన జ్ఞానాన్ని శిష్యులకు అప్పచెప్పాడు. అంతే. కాబట్టి ఈ ప్రాకృతిక గుణములు కూడా కర్మలను విడివిడిగా విభజించి 4 వర్ణములందు పంచి ఇచ్చారంతే. ఇందులో సత్వగుణము సగభాగము నుండి బ్రాహ్మణులకు క్షత్రియులకు అంకితమునర్చబడింది. అదేనండి. ఇంతకుముందు మనం నిన్న కూడా తెలుసుకున్నాం, ఈ యొక్క సత్వగుణం రజోగుణంలో ఉండేవాడు కూడా సత్వగుణం కావచ్చు, తమో గుణం ఉండేవాడిని శూద్రుడు అంటారు. ఇక్కడ దీని ప్రకారం అవునండి. తత్వ మిశ్రితమగు రజోగుణము వైశ్యుల యందుండును, అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు సేఫ్. అది ఎట్లా అనేది నేను మీకు తర్వాత ఆయా శ్లోకాల్లో చెప్తాను. పుట్టుకతో బ్రాహ్మణులు కాదండి, అవును, జ్ఞానపరంగా చెప్తాను తర్వాత. తమస్సుతో నిండి ఉన్న రజోగుణము శూద్రుల భాగానికి వచ్చేసింది. అది తమస్సుతో నిండిన రజోగుణం శూద్రుడు. ఇక్కడ మీరు చెప్పింది బాగుంది. ఒక్కొక్కడు ఒక్కొక్క పని వాళ్ళు నిర్వహిస్తున్నారు. క్షత్రియుడు వృత్తి, వైశ్యుడు వైశ్య వృత్తి, ఇలా. కానీ ఇప్పుడు శూద్రుడు అలా కాదు. శూద్రుడు అంటే అజ్ఞాని అర్థం. ఇడ అజ్ఞాని అర్థం. గురువు దగ్గర చేరిన శిష్యుడు శూద్రుడే. అంటే చూడండి, సత్వగుణంతో నిండినటువంటి రజోగుణం వచ్చి బ్రాహ్మణ క్షత్రియులు, తమస్సుతో నిండి ఉన్న రజోగుణం శూద్రుడు. తమస్సుతో నిండిన రజోగుణం శూద్రుడిది. శూద్రుడు, అవునండి. కాబట్టి జ్ఞానివైన ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఈ విధంగా ప్రారంభంలో వాళ్ళని సంపూర్ణంగా ఒకే స్వరూపముగా కలిగి ఉండినప్పటికీ ప్రపంచంలో మానవ ధర్మం కోసం, ధర్మాధర్మ విచక్షణ కోసం సంఘమునందు ఈ గుణముల ప్రకారం చాతుర్వర్ణముల భేదం కలిగింది నాయన. అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఈ విషయం నువ్వు జ్ఞప్తి అందు పెట్టుకో. చీకట్లో ఉండేటువంటి వస్తువు దీపము మనకు చూపిస్తుంది అంతే.
అట్లా గురువు గారు కూడా మనకు చెప్తాడు, అంతే, మనమే అర్థం చేసుకోవాలి. అంతేనండి. కాబట్టి తన గుణము చేత కప్పబడి ఉన్న కర్మల్ని మనకు శాస్త్రం చూపిస్తుంది. భాగ్యవంతుడమైన కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మీకు ఇంకా భిన్న భిన్న వర్ణములైన స్వాభావికములైన ఉపయుక్తములైనటువంటి ఆ యొక్క బ్రాహ్మణులకు ఏం కర్మ, శూద్రులకు ఏం కర్మ, వైశ్యులకు ఏం కర్మ, క్షత్రులకు ఏం కర్మ అనేటువంటి విషయాన్ని గురించి ఒక్కొక్క శ్లోకంలో ఒక్కో విధంగా క్లియర్ గా రేపు తర్వాత ఎపిసోడ్ లో తెలుసుకుందామండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. ఉన్న కర్మ స్వభావమున మనుషులు విభజించబడినారయ్యా, బ్రాహ్మణ క్షత్రియులు వైశ్యులు శూద్రులని చెప్పబడెను. శ్రీకృష్ణుని పలుకును సూటిగా కలపలా మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన
లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.